పైసలు ఇచ్చినాము అడుకునే విధానంతో అడుకుంటాం కానీ డైరెక్ట్గా మాట్లాడక ఇబ్బంది. డైరెక్ట్గా మాట్లాడి మాకు ఏదన్నా ఒక సమాధానం చెప్తే బాగానే ఉంటుంది. మధ్యవర్తులు ఎట్లా ప్రవర్తిస్తున్నారంటే ఒక గంటలో ఫోన్ చేస్తూ ఉంటారు, అసలు ఫోనే ఎత్తారు. లేకపోతే మేము ఇప్పుడే వచ్చినాము, లేకపోతే లేము, అక్కడ ఎన్నో విధాలుగా ఇబ్బంది పెడుతున్నారు. ఫస్ట్ టైం అంటే సరే ఇంకా సాయన మీద అభిమానము, డబ్బులు ఎట్లు ఇచ్చినామో అట్లా అడుకుంటాంలే అనుకున్నాం. కానీ ఇక్కడ ఎవరైతే తీసుకుర్రో వాళ్ళే సమాధానం చెప్పకపోతే ఇంకెవరిని అడుగుతాము? అదైతే ఇబ్బందే ఉంది. మరి ఏదో ఎక్కడి వరకు దారి తీస్తుందో నాకైతే తెలియదు. ఎవరికి ఇచ్చారు, ఎంత ఇచ్చారు? ఇప్పుడు నేను ఇచ్చింది డబుల్ బెడ్రూమ్ కోసం అయితే ఇచ్చినాను పైసలు. కాకపోతే అవి మొన్న కొంచెం ఇచ్చిండ్రు రిటర్న్, ఇంకా నాకు కొంచెం రావాలా, దానికోసమనే తిరుగుతున్నాను. డైరెక్ట్ ఇంటికి కూడా వస్తున్నా, కాకపోతే కలుస్తలేదు మేడము, మాట్లాడతలేరు. డైరెక్ట్గా మాట్లాడి ఏదన్నా ఒకటి మాకు చెప్తే జవాబు చెప్తే మాకు కూడా కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. ఇస్తామని చెప్తామని చెప్పి 10 లక్షలు కూడా ఇచ్చినాం కదా. అదే ఇప్పుడు వాళ్ళకి అదే చెప్పాలమ్మా, ఏదన్నా చెప్పండి. మనము ఆయన గురించి ఆలోచించి ఎవరికి ఏం చెప్పాలి ఇప్పటి వరకు చెప్పాలి, అది కూడా చెప్పాలి. 10 లక్షల